ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక వ్యాజ్ లో గులాబీ పూలున్నాయి, ఇంకోటి ఖాళీగా. కానీ మీ జంటలు చేయాల్సిందేంటి? మీరు నిండుగా ఉన్న వ్యాజ్ లోంచి గులాబీలు తీసి ఖాళీ దాంట్లో వేయాలంతే. అరే, ఇది చాలా సులువైన గేమ్ కదా. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఒక జంటగా చేయడం అంత సులువేం కాదు, అది కూడా ఒక స్పెషల్ పద్ధతిలో. మీరు చేయాల్సిందేంటి? ఒక పార్ట్నర్ తన నోటితో గులాబీ తీసి అలాగే తన ఇంకో పార్ట్నర్ కి పాస్ ఆన్ చెయ్యాలి. అప్పుడు ఆ పార్ట్నర్ ఖాళీగా ఉన్న వ్యాజ్ లో వేయాలి. చేతుల్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఒకవేళ ఎవరిదైనా గులాబీ కింద పడిపోతే ఆ జంట కాంపిటీషన్ నుంచి అవుట్. అండ్ ఈ గేమ్ చాలా ముద్దుగా ఉంటుంది కాబట్టి దాని బహుమతి చిన్నదైతే ఏం బాగుంటుంది? అందుకే నేను మీకు దీని బహుమతి చూపిస్తాను. కమాన్, 1 2 3. ఈ నెక్లెస్ గెలిచి నేను పూజకి తన డబ్బులు ఇచ్చేయచ్చు. నువ్వు రోజుని కంప్లీట్ ఎండ్కి పట్టుకో. అండ్ మీరు కూడా గుర్తు పెట్టుకోండి, మన మధ్య దూరం మెయింటైన్ అవుతూనే ఉండాలి. నువ్వేం దిగులు పడుకో. నీ నుంచి దూరంగా ఉండడానికి నాకేం వంకలు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పదండి, ఈ గేమ్ ని ఫినిష్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీ ముందుకొచ్చేస్తున్నారు మన అందమైన జంటలు. రెడీ, స్టడీ, గో. ఏంటి రాజీవ్ గారు, మీరింత తొందరగా ఓడిపోయారు? నువ్వెక్కడున్నావు? ఏంటి, ఇంకా నీ మేకప్ అవ్వలేదా? జాగ్రత్తగా విను. నేను నీకు అంత డబ్బిచ్చింది మేకప్ వేసుకుని హీరోయిన్లా కనిపించమని కాదు. నిజానికి ధ్రువ ఇంకా ఉన్నతిల జీవితాల్లో అందరికంటే పెద్ద విలన్ అవ్వాలనిచ్చాను. అర్థమైందా? ఇంకొక 5 నిమిషాల్లో నువ్విక్కడ ఉండాల్సిందే. వీరేంద్ర గారు, మీరైతే గులాబీని సరిగ్గానే పట్టుకున్నారు కదా, మరి అదెలా పడిపోయింది? ఎందుకంటే నాకు నీ మీద పువ్వులు కురిపించాలని లేదు. నేను నీకు ముల్లపాన్పు వేయాలి. నేను గేమ్ చూడడానికి అక్కడికి వెళ్తాను. గేమ్ చూడడానికా లేక నీ పొగడ్తలు వినడానికా? ఇదంతా నీకు చాలా బాగున్నట్టుందే. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఈ చేయ కదా వాడు పట్టుకున్నది, నీకు బాగా సరదాగా ఉన్నట్టుంది. లేదు. అరే, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఇంకా సంతోషించాలి కదా, కాబట్టి నేను నిన్ను సంతోష పెడతాను. ఎలాంటి సంతోషమో తెలుసా? ఆ ఆనందంతో గట్టిగా అరుస్తావు కూడా. ఈ చెయ్యే కదా
ఇప్పుడొస్తుంది అసలు మజా. ఇక పూజ ఉన్నతి గురించి అందరికీ నిజం చెప్పేస్తే. ఓకే, కౌంట్ డౌన్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And the winner of the game is Raghav and Rekha. ఈ పూజ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇట్స్ ఫైన్ ఉన్నతి, ఇట్స్ ఓకే. ఇట్స్ జస్ట్ ఎ గేమ్. అయినా మనం ఓడిపోయింది ఎవరి చేతిలో? మీ అన్నయ్య మా అక్క చేతిలోనే కదా. వాళ్ళని చీర్ చేయాలి కదా. క్లాప్ చే. నన్ను మిస్ అవుతున్నావా ఉన్నతి? కమోన్ యార్, నువ్వు ఓడిపోయావే. అయినా నాకు ముందే తెలుసులే, ఎప్పుడూ గెలిచే ఉన్నతి వ్యాలంటైన్స్ డే రోజున ఓడిపోతుంది అని. హాయ్ ధ్రువ్ గారు. హాయ్ పూజ. నాకు అస్సలు తెలియదు నువ్వు ఇక్కడికి రాబోతున్నావని. మీరు ఒకటి అనుకోవచ్చు, నేను ఈ రోజు స్పెషల్లీ ఉన్నతి కోసమే వచ్చాను. వావ్, ఫ్రెండ్ అంటే నీలానే ఉండాలి కదా ఉన్నతి? అవునవును, నాకు కూడా నా భర్త కంటే నా ఫ్రెండే ఇంపార్టెంట్. సో అందుకే నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నాతో రా పూజ. అరే అరే, సింహం లాంటి మా రాఘవ్ సిగ్గుపడుతున్నాడా? కమాన్ మ్యాన్, డు ద హానర్. కమాన్ బాబా, ఈ నెక్లెస్ పెట్టండి. Ah